వెల్కమ్ టు సిటీ న్యూస్. మంచిర్యాల జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. గణపతి నవరాత్రుల పూజలు నిర్వహిస్తున్న రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పాత మంచిర్యాల రామాలయం శివాలయం ప్రాంగణంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల జిల్లాలో కుమ్మరి సంఘాలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గణనాథుని మట్టి విగ్రహాల పంపిణీ. మంచిర్యాల జిల్లా కేంద్రం లక్ష్మీనారాయణ మందిర్లో కొలువైన వినాయకుడు గణనాథునికి హారతులిచ్చి పూజలు నిర్వహించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మార్వాడి కుటుంబ సభ్యులు. మంచిర్యాల జిల్లా కేంద్రం లక్ష్మీనారాయణ మందిర్లో వినాయక విగ్రహ ప్రతిష్టాపనోత్సవం నిర్వహించి అనంతరం పూజారులు అర్చకులు భక్తులతో కలిసి వినాయకునికి మధ్యాహ్న హారతిని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని వినాయకునికి పూజలు నిర్వహించి హారతి కార్యక్రమంలో మార్వాడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాల రామాలయం శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ వినాయకుడికి పూజా కార్యక్రమానికి హాజరై అధికారులతో కలిసి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ వినాయకుడు ఆదిదేవుడు, ఆయన దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. గణపతి విగ్రహాల ప్రతిష్టాపన ఊరేగింపు నిమజ్జన సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని తెలిపారు. వినాయక మండపాలకు ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుందని, చట్ట వ్యతిరేకంగా విద్యుత్ కనెక్షన్లను తగిలించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని అన్నారు. నిర్వాహకులు మండపాల ఏర్పాట్లను ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని, గణపతి నవరాత్రి ఉత్సవాలు శోభయాత్ర నిమజ్జనాలు ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని, ఏదైనా సమస్య ఏర్పడితే డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ సిఐ ప్రమోదరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, రామాలయం ఆలయ కమిటీ అధ్యక్షుడు తూముల వెంకటేష్, బొల్లం భీమయ్య, బొలిశెట్టి మల్లేష్, వెంకటరామయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
ఈరోజు పాత మంచిర్యాలలో కొలువై ఉన్న రామాలయము శివాలయ ప్రాంగణంలో వినాయకుడి పూజా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు, బాధల్ని తొలగించేవాడు, ఆదిదేవుడు. ఆయన ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే మనము నవరాత్రులు వినాయకుడు పూజ చేసుకుంటాము. అయితే మనము ఆర్గనైజర్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ విగ్రహాన్ని ఊరేగింపులో కానీ విగ్రహ నిమజ్జన సమయంలో కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కరెంటు ప్రమాదము, ఇంకా రోడ్ యాక్సిడెంట్ జరిగే ప్రమాదము, నీళ్ళల్లో మునిగిపోయే ప్రమాదము ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకొని మనం విఘ్నాలను తొలగించే వినాయకుడి యొక్క పూజ చేస్తున్నాం, కానీ విఘ్నాలని మన ఆర్గనైజర్స్కు మన పిల్లలకు రాకుండా చూసుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వినాయక మండపాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇల్లీగల్గా ట్యాపింగ్ చేసి కొక్యాలు చేసి అట్లాంటివి చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు పోలీసు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ స్లిప్ వస్తే మీ లోకల్ లైన్ మెన్కి చెప్పినట్లయితే లైన్ మెన్ కానీ కరెంటుకు సంబంధించిన అసిస్టెంట్స్ కానీ వచ్చి మీరు వైరు అవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళే కనెక్షన్ ఇచ్చి మీకు ప్రాపర్గా చేసిపోతారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అట్లా కాకుండా మీకు తెలుసో తెలియకో వర్షాలు కూడా పడుతున్నాయి, ఈ ఎర్త్ వచ్చేసి కరెంట్ షాక్ కొట్టి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకొక విషయము, డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు వైర్ క్వాలిటీ వైర్ వాడరు, అది కూడా ఒకసారి చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఆనంద ఉత్సాహాలతోటి వినాయక నిమజ్జన నవరాత్రి పూజలు ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకొక విషయం, ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ఎలాంటి సమాచారం ఉన్నా, ఎలాంటి మీకు సమస్యలున్నా 100 డైల్ ద్వారా కానీ మా నెంబర్ల ద్వారా కానీ ఫోన్ చేసినట్లయితే మేము చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు. మీరు ఒకసారి పోలీస్ తోటి క్రాస్ చెక్ చేసుకొని మీ యొక్క సందేహాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలు ఆనందంతో శాంతి భద్రతలతో ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఊరేగింపులు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా కుమ్మరి కుల సంఘం ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సౌజన్యంతో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కుమ్మరి కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ శాఖ అధికారి ఏ పురుషోత్తం నాయకులు 2000 వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నాయకులు బీసీ జిల్లా శాఖ అధికారి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం ఉచితంగా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో వినాయక విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను వాడకుండా నీటిలో సులభంగా కరిగిపోయే మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వాడాలని ఉద్దేశంతో ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం కార్యవర్గ సభ్యులు, అధ్యక్షుడు గంగాధరి తిరుపతి, చంద్రం రాజేంద్ర ప్రసాద్, రవీందర్, మాజీ కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్, కల్వల జగన్మోహన్ రావు, పుదరి ప్రభాకర్, వంగపల్లి రవీందర్ రావు, పల్లపు తిరుపతి, కుమ్మరి సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా బీసీ వెల్ఫేర్ కాదిపూడు ఆధ్వర్యంలో ఈరోజు మా కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతులని ఇక్కడ భక్తులందరికీ కూడా ఫ్రీగా, అంటే గత ఒక 25-30 సంవత్సరాల నుంచి మేము కుమ్మరులను వేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఈ ఖాదీ బీసీ వెల్ఫేర్ తరపు నుంచి కూడా మేము వాళ్ళ తరపు నుండి వేయడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులనే పూజించాలని చెప్పి మేము ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుంది. అంటే చూస్తుంటే గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం చూస్తే మాత్రం చాలామంది కూడా కొన్ని లక్షల మట్టి వినాయకులనే పూజించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే ఈ
కెమికల్ వినాయకులు ఉన్నాయో, ఏదైతే ఇవి పిఓపి వినాయకులు తయారు చేస్తారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వాటిని పూజించకూడదు. ఎందుకంటే వీటిని మనం నిమజ్జనం చేస్తే కూడా అవి వాటర్లో మునిగిపోతలేపు అట్లనే ఉంటున్నాయి. కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు పూజించద్దు కూడా. దయచేసి అందరూ కూడా మట్టి గణపతులను పూజించాలని చెప్పి మరొకసారి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, క్వాలిటీ కంట్రోల్ బోర్డు నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వాతావరణ కాలుష్యం కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మట్టి వినాయకులను పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకొని నవరాత్రులు విజయవంతంగా చేసుకోవాలని, అందరూ సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. మంచిర్యాల జిల్లా కేంద్రం గోదావరి రోడ్డు 6వ వార్డులో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 6వ వార్డు మాజీ కౌన్సిలర్ సుంకరి శ్వేత రమేష్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుంకరి రమేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఆలయంలో వినాయక చవితి పండుగ రోజు ప్రతి సంవత్సరం 300 మట్టి విగ్రహాలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కూడా మట్టితో చేసిన వినాయక విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంగల పద్మ, రిటైర్డ్ ఎంఆర్ఓ వంగల మోహన్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 12వ డివిజన్లో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మరి ఈరోజు ప్రత్యేకంగా మట్టి వినాయకుడిని 8 ఇంచుల మట్టి వినాయకుడిని ఇవాళ గ్రామ ప్రజలు కోరిక మేరకు ఇవాళ పెట్టడం జరిగింది. ఇక్కడ గుడి అర్చకులు, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ దంపతులచే విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహం 9 రోజులు నవరాత్రులలో భాగంగా మరి పూజలు అందుకున్న పరిపాటి మరి 6వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు ఈ యొక్క మట్టి వినాయకుడిని గుడి లోపలనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీనికి భక్తులందరూ రాగలరు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మరి వాళ్ళ మట్టి విగ్రహాలు అనేది చాలా మంది పెట్టడం జరుగుతలేదు. మట్టి విగ్రహాలు అనేది అందరూ పెడితే బాగుండు అనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఇవాళ కలర్ విగ్రహాలతోని ఇలా ప్రకృతిలో కలుషమై వాటర్ కలుషంతో చాలా విధాలుగా అందరికీ అనారోగ్య పాలవుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, అందరూ దీన్ని ఒక తాటి మీద ఆలోచించి మట్టి విగ్రహాలకే అందరూ ముఖ్యంగా మట్టి విగ్రహాలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, కుమ్మర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్లు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన పదార్థాలు కలిసిన రంగులు వేసిన విగ్రహాలు పూజించి నిమజ్జనం చేస్తే నీటి కాలుష్యం జరుగుతుందని, అలాగే వాతావరణం కాలుష్యం పెరిగి పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని, మట్టితో చేసిన మట్టి విగ్రహాలను వాడినట్లయితే నీటిలో సులభంగా కరిగిపోయి పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదని, అందుకొరకే ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలను సొంత ఖర్చులతో తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్, ఓబీసీఎల్ జిల్లా అధ్యక్షుడు వడ్డే రాజమౌళి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు రాజ్ కిరణ్, కుమ్మరి సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మట్టి వినాయక విగ్రహాలను పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము మా కుమ్మర్లమే తయారు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసిన ఈ మట్టి వినాయక విగ్రహాలను పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి తయారు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పర్యావరణం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేసిన విగ్రహాలతోటి మన జీవన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తీసుకుపోయి గోదావరిలో కానీ, మన నదీ జలాలలో కానీ, మన చెరువు కుంటల్లో వేయడం వల్ల అందులో ఉన్న జీవరాశి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అందులో మనము ఏదైతే మన చేపలు తింటున్నాం వాటి వల్ల కూడా మనం ఈరోజు రోగాల బారిన పడుతున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే. కాబట్టి ఈ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని మా వంతుగా మేము కృషి చేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని
కోరుకుంటూ ఈ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే మీకు ఒక సూచనప్రాయంగా చెప్పగలుగుతున్నాను. ఏంటంటే మనం ఈ ప్యారిస్ తోటి తయారు చేసిన నదీ జలాలలో చెరువుల్లో పోయిన నీళ్ళన్నీ మన పంట పొలాలలో పోయి పంట పొలాలలో కలుషితమై మనం అదే వరిని తినడం వల్ల కూడా మరి ఈరోజు షుగరు, బీపీ లాంటి ఎన్నో రకాలైన వ్యాధులకు కారణమవుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మేము ఈ భక్తి శ్రద్ధలతో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను మీ వంతుగా మీరు ముందుకొచ్చి కృషి చేస్తేనే ఈ మట్టి వినాయక విగ్రహాలు ఇప్పటికీ అవేర్నెస్ చాలా వచ్చింది. ఇంకా అవేర్నెస్ రావాలి. ఈ పెద్ద విగ్రహాలు అయితే ఎవరైతే తీసుకుంటారో మేము కూడా మట్టి వినాయక విగ్రహాలు ఇస్తున్నాము. ఆ పెద్ద విగ్రహాలను కూడా ఫ్యూచర్లో కూడా మీరు కూడా మండపాలలో కూడా మట్టి విగ్రహాలను పెట్టి పూజించాలని కోరుకుంటూ వినాయక చవితి పండుగ పురస్కరించుకొని మా మిత్రుడు మన కుమ్మరి సంఘం అధ్యక్షుడు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదైతే మా మిత్రుడు రమేష్ గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయక విగ్రహాలను అందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ప్రజలను కోరేది ఏంటంటే మన కుల వృత్తులను మనం కాపాడుకుందాం, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం. అదేవిధంగా ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసినటువంటి వినాయకుడి విగ్రహాల వల్ల పర్యావరణానికి మరియు ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. కాబట్టి మనం నవరాత్రులు వినాయకుడిని పూజించి మనం భక్తి శ్రద్ధతో పూజ చేసుకొని అందరం బాగుండాలి, ఆరోగ్యంగా సుఖ సంతోషంతో ఉండాలి పూజ చేసుకుంటాం. ఆ పూజ చేసుకున్న వినాయకుడిని తీసుకెళ్లి గోదావరిలో నిమగ్నం చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు గోదావరి నీళ్లు పశువులు తాగుతాయి, పంటలకు వ్యవసాయానికి వాడతారు. ఏదైనా మనోడు చెప్పినట్టుగా చేపలు తింటాయి. కాబట్టి మళ్ళీ మనం తిరిగి మనకే అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మనం అదేవిధంగా మన అందరం కూడా బాగుండాలంటే అందరూ కూడా మట్టి విగ్రహాలను వాడాలని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా మేము హిందూ ఉత్సవ సమితి మిత్రులకు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఏదైతే మనం సమావేశం ఏర్పాటు చేస్తారో మీరు అందరూ కూడా మన మండపాల భక్తులకు కూడా అందరూ మీరు తెలియజేయండి. మనం పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశం కొద్ది మట్టి విగ్రహాలను ప్రోత్సహించడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు ప్రేమసాగరరావు గారు వీళ్ళకు కుమ్మరి సంఘాల వాళ్ళు కూడా అనేక విధంగా ప్రోత్సహిస్తూ గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా చెప్పడం జరిగింది. మట్టి విగ్రహాల యొక్క ఉపయోగం కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా మంచిర్యాల పట్టణ ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కుల వృత్తులను కాపాడుకుందాం. అందరినీ కూడా అందరి ప్రజల యొక్క ఆరోగ్యం సంతోషంగా ఉండాలంటే ఈ మట్టి వినాయకులనే వాడాలని చెప్పి మరోసారి కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కరాల ప్రేమసాగరరావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరకమ్మ గారి తరపు నుండి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పట్టణ కాంగ్రెస్ వెలుగు నుండి గణేష్ చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని అంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మరి గణేష పూజతోనే మొదలు పెడతాం. కాబట్టి జిల్లా కుమ్మరి సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకులను మరి ఇక్కడ ప్రజలకు పంచడం చాలా శుభదాయకం. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించుకుంటూ ఇటు ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను మనము నిషేధించి మట్టి విగ్రహాలనే పూజించాలనే ఉద్దేశంతో వీరి సాహసం అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఏదైతే కుంటలలో చెరువులలో ఇటు గోదావరిలో మరి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీళ్లు కలుషితమై మనమే అంటే మన జీవనశైలే మరి మన బస్టాండ్గా మారిన సందర్భాల్లో వీటిని ఈ యొక్క మరి కలర్ను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలను పూజించాలని చెప్పేసి ఎప్పటి నుంచో మరి ఒక పోరాటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే పర్యావరణం రక్షించే బాధ్యతను పర్యావరణ ప్రేమికులు కావచ్చు, ప్రకృతి ప్రేమికులు కావచ్చు ఎన్నో విధాల అంటే ఈ ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం మరి చాలా సంతోషకరం. దాని ద్వారా ఇప్పటికే ఒక 50% ఒక మార్పు ప్రజల్లో జరిగింది. ఇంకా కూడా జరగాలనే ఉద్దేశంతో మరి మట్టి విగ్రహాలను మరొకసారి ఇంకా కూడా చాలా వరకు మట్టి విగ్రహాలు తయారనే ఉద్దేశంతో తయారు చేయాలని చెప్పేసి ఏదైతే విగ్రహ తయారీలో కూడా మనము చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వారికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి మా కుమ్మరి సంఘం తరపు నుంచి అదేవిధంగా పట్టణ వెలుగు నుండి అందరూ కూడా మరొకసారి దేవుని కోరుకుంటూ మనందరూ కూడా మరొకసారి మన వినాయక చవితి శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కాలనీలో వినాయకుడి మండపాల్లో వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు నిర్వహించిన పూజల్లో పలువురు దంపతులు పాల్గొనగా వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య బొజ్జ గణపతికి పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల ప్రసాదాలను వినాయకుడికి నైవేద్యంగా నివేదించారు. రాజరాజేశ్వర కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయం పింగళి రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద వినాయకుడికి పూజలు చేశారు. ఈ పూజల్లో కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గం గణపతయే నమః మహాగణపతిర్దేవతాభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వర కాలనీ అభయాంజనేయ స్వామి
ఆలయ ప్రాంగణం నందు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవం మహావైభవపేతంగా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి 9 రోజులు ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం. జై గణేశాయ నమః. మంచిర్యాల జిల్లాలోని రాజరాజేశ్వర కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయంలో గణపతి పూజ నవగ్రహాల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పూజ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేస్తున్న విధంగానే ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా వినాయకుడిని ఈ అభయాంజనేయ ప్రాంగణంలో నిర్మించుకోవడం జరిగింది. వారి పూజలు 9 రోజులు 9 రూపాలలో పూజలు విశేషంగా పూజలు జరుగుతాయి. దీనికి కాలనీవాసులందరూ ఆశేష జనాలు వచ్చి పూజల సేవలు అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా ఈ కాలనీవాసులందరూ కూడా దాని వస్తు రూపేణ పైసల రూపేణ చెల్లించి ఈ ఉత్సవాన్ని భారీగా లక్షట్పేట పట్టణంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పాత బస్టాండ్ వద్ద వినాయక విగ్రహాలు పూజా సామాగ్రి అమ్మకాలు కొనుగోళ్లతో సందడిగా వాతావరణం ఏర్పడింది. గణేష్ మండప నిర్వాహకులు ఈ రోజు నుంచి విగ్రహాలను కొనుగోలు చేసి మండపాలను ప్రతిష్టాపన ఉత్సవానికి తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ లక్షట్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపాల నిర్వాహకులు నిబంధనలను పాటించాలని, విగ్రహాలను ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి పొందాలని అన్నారు. నిర్వాహకులు ప్రతి ఒక్కరూ పోలీస్ మరియు విద్యుత్ శాఖ నుండి తప్పక అనుమతి తీసుకోవాలని కోరారు. విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలను పాటించాలని, నిపుణులతోనే పనులు చేయించాలని సూచించారు. మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయొద్దని, ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా చూడాలని కోరారు. డీజేలకు అసలు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తర్వాత మైకులు వాడొద్దని తెలియజేశారు. మండపాల వద్ద చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, విద్యుత్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణనాథుల విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మందమరి పట్టణ ఎస్ఐ రాజశేఖర్ చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మట్టి గణపతిని పూజించడం వలన నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటుందని అన్నారు. రసాయనిక రంగుల విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత తెలియజేసే పండుగ వినాయక చవితిని మట్టితో రూపొందించిన విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ పూలతో అలంకరించిన వివిధ రకాల పత్రాలతో పూజిస్తే పర్యావరణాన్ని కాపాడడంతో పాటు జీవరాశి మనుగడకు హాని కలగకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజముద్దీన్, ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, ఎండి జావిద్ పాషా, సుందర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మందమరి పట్టణ ప్రజలకి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు మందమరి పట్టణంలో ప్రజాసేవా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతం కాలుష్యం నడుస్తూ ఉంది. ఈ వినాయకుల విగ్రహాల ద్వారా, అంటే కొన్ని విగ్రహాల ద్వారా మనం కాలుష్యం ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వాటిని తగ్గించేసి మట్టి వినాయకులు వాడడం వల్ల మనం కాలుష్యం నివారించేసి మన భక్తి అనేది పెంచుకునే అవకాశం ఉంది. కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకి మరియు వారి యొక్క సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక మనవేమనగా ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులు వాడి కాలుష్యాన్ని నివారించాలని చెప్పేసి మేము అందరికీ కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో సుమారు 100కు పైగా భక్తులు వినాయక మండపాలు ఏర్పాటు చేసుకొని గణనాథులకు మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. మండపాల నిర్వహణ, గణపతికి నిత్యం పూజించే పూజా సామాగ్రి కోసం అందుకు అవసరమయ్యే వస్తువుల కొరకు ప్రజలు తండోపతండాలుగా ప్రధాన బజార్లలో ఉండడంతో సందడిగా పండగ వాతావరణం కనిపించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి మండపాల
మందమరి పట్టణం బస్టాండ్ ఏరియాలో మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పూజా సామాగ్రి పట్టణ ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా మేము సైతం సంస్థ ఆధ్వర్యంలో కాలుష్య నివారణలో భాగంగా ఓ ఉద్యమం లాగా మట్టి విగ్రహాలు పూజా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము సైతం అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్, కమిటీ సభ్యులు బొరిగం వెంకన్న, ఎర్రరాజు, ఈర్లపాటి సోమయ్య, జైన శ్రీధర్, వడ్ల రవి, గొట్టె రాజేందర్, గోపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఆడేపు తిరుపతి, ఇమీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ గాజుల రాజేష్ ఖన్నా, పీజెడ్సీ లయన్ మంద వేణుగోపాల్, లయన్ దేవేందర్ రెడ్డి, లయన్ వేముల వెంకటేశం, లయన్ గోక శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎలా జరుపుకోవాలో భక్తులకు పోలీసు వారి సూచనల మేరకు అందరికీ తెలియజేయడం జరిగింది. రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇట్టి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం ద్వారా మా వంతు ఈ కార్యక్రమంలో మా వంతుగా పర్యావరణాన్ని పరిరక్షించుటకై అవగాహన కల్పించడానికి మేము ఎల్లవెల్లా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ కలర్లతో దీనికి వేసేటువంటి కలర్లతో ప్యారిస్ ఆఫ్ ప్లాస్టర్తో తయారు చేయబడినటువంటి వినాయక విగ్రహాలతో వాటిని నిమజ్జనం చేసే క్రమంలో పర్యావరణంలో ఎలాంటి కాలుష్యం జరుగుతుందో మీ అందరికీ కూడా తెలిసిందే. వీటన్నింటిలో భాగంగా మేము మా వంతుగా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికై ఇటు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తున్నాము. ముందు కూడా అందరూ ప్రతి ఒక్క భక్తుడు కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలంటే ముందుగా చిన్న విగ్రహమైనా కూడా మట్టితో తమరందరూ కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల పంపిణీ చేయడానికి మా లయన్స్ క్లబ్ సభ్యులందరము సిద్ధమై ఈరోజు అవగాహనలో భాగంగా ఒక 50 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసినాము. ఇప్పుడు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ కూడా పుర ప్రముఖులు మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి గాలి, నీరు, నేల ఈ పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణం సమతుల్యత దెబ్బతిని అనారోగ్యాల పాలవుతున్నాం కనుక అందరూ కూడా ఈ మట్టి గణపతులను ప్రోత్సహించి మట్టి గణపతులను ప్రతి ఇంట్లో పిలిచేలాగా వచ్చే సంవత్సరం కానీ మట్టి గణపతులు అన్ని ప్రతి ఇంట్లో. మంచిర్యాల జిల్లా మందమరి మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ ఈరోజు బస్టాండ్ ఏరియాలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు రవికంటి వెంకటేష్ మాట్లాడుతూ పర్యావరణం కాపాడడమే గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం ఉచితంగానే మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నామని, అందరూ ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని ఆర్య వైశ్య సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు రావికంటి వెంకన్న, శంకర్ లింగం, నవముల చంద్రశేఖర్, రాచర్ల రవి, రాచర్ల గణేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో, యువజన సంఘం మరియు ఆర్య వైశ్య ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాలను గత 10 సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నాము. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించి ఇతరులకు హాని జరగకుండా మరి అందరూ ఆరోగ్యాలతో ఈ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని మేము ప్రజలను కోరుకుంటున్నాం. మందమర్రి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈ రోజుల్లో చాలా మందిని కేవలం స్వార్థంగా ఆలోచించి ప్రకృతి కోసం మనం
ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరి రాను రాను ప్రకృతి అంతా కూడా వైపరీత్యాలతోని పర్యావరణ కాలుష్యంతోని నిండిపోతుంది. కావున ప్రతి పండుగను కూడా సనాతన శాస్త్రీయులు ఏ విధంగానైతే రూపొందించి మనకు మేలు కలిగేలా రూపొందించారో మళ్ళీ ఆ పద్ధతిలోనే పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. దానితో పాటు మనకు అందుబాటులో ఉండే 21 రకాల పత్రులను కూడా మనం 9 రోజులు ఇంట్లో ఉంచుకున్నట్లయితే మన ఇంట్లో ఈ మంచి అట్మాస్ఫియర్ రూపొందించడమే కాకుండా అనేక రకాల సూక్ష్మక్రిములు కూడా చనిపోతాయి. కావున పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని మీరందరూ గమనించి పండుగను చాలా జాగ్రత్తగా ఆనందంగా జరుపుకొని ఆయురారోగ్యాలతో ఉండి వచ్చే భావితరాలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం. వినాయక చవితి నవరాత్రుల పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ శ్రీ గణేష్ మిత్ర మండలి ఏర్పాటు చేసి 28 సంవత్సరాలు పూర్తయి ఈ సంవత్సరం విగ్రహ దాతలు కత్తుల రాయమల్లు దంపతులు గత 28 సంవత్సరాలుగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటుకి కృషి చేస్తున్న సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి కత్తుల రాయమల్లు దంపతులు, కత్తుల సుమన్ దంపతులు మొదటి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా గణేష్ మిత్ర మండలి ఆవరణలో వినాయకుని ఏర్పాటు కుటుంబాలందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గణపతి నవరాత్రుల పూజలు నిర్వహిస్తున్న రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పాత మంచిర్యాల రామాలయం శివాలయం ప్రాంగణంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల జిల్లాలో కుమ్మరి సంఘాలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గణనాథుని మట్టి విగ్రహాల పంపిణీ. మంచిర్యాల జిల్లా కేంద్రం లక్ష్మీనారాయణ మందిర్లో కొలువైన వినాయకుడు గణనాథునికి హారతులిచ్చి పూజలు నిర్వహించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మార్వాడి కుటుంబ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.